ఇప్పుడు కార్ తీసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అదే పెట్రోల్ కార్ తీసుకోవాలా లేదా ఈవీ వైపు వెళ్ళాలా? ఒకవేళ మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటే మీకు తెలియకుండానే చాలా మనీ లాస్ అవుతారు. అందుకే ఈ వీడియోలో క్లియర్గా ఈవీ అండ్ పెట్రోల్ని కంపేర్ చేసి విత్ ఫ్యాక్ట్స్ అండ్ నెంబర్స్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో ఎండ్ అయ్యేసరికి మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఇరాన్ యూఎస్ఏ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవీ కార్ సేల్స్ అనేవి 30% ఇంక్రీజ్ అయ్యాయి. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఆయిల్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 50% పెరిగింది. సో దీనివల్ల ఎవరైతే కొత్త వెహికల్స్ కొనాలని చూస్తున్నారో వాళ్ళందరూ ఈవీనే ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఒక్క క్వశ్చన్ని క్లియర్గా ఎవరో ఆన్సర్ చేయట్లేదు. అదేంటంటే ఈవీ నిజంగానే మనీ సేవ్ చేస్తుందా లేదా జస్ట్ ఒక హైపా? ఈ వీడియోలో అసలు పెట్రోల్ అండ్ ఈవీకి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి, డైలీ యూజ్ చేయడానికి వాటికి ఎంత రన్నింగ్ కాస్ట్ అవుతుంది, వాటిలో ఉన్న ఫీచర్స్ అండ్ వాటిలో ఉన్న రిస్క్స్ అన్ని కంపేర్ చేసి చూద్దాం. అంతేకాదు ఒకవేళ 5 years తర్వాత మీరు కానీ కార్ని రీసెల్ చేయాలనుకుంటే అప్పుడు మీకు దేనిలో బెటర్ వాల్యూ ఉంటుంది, ఒక ఈవీ కార్లోనా లేదా ఒక పెట్రోల్ కార్లోనా? స్టార్ట్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో ముందు ఇంకా ఎన్నో మంచి వీడియోస్ రాబోతున్నాయి. పెట్రోల్కి అండ్ ఈవీకి ఉన్న డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి. అదే కార్ ఎలా మూవ్ అవుతుంది అండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. పెట్రోల్ కార్లో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి పెట్రోల్ ఇంజన్. ఈ పెట్రోల్ కార్లో ఫ్యూయల్ అండ్ ఎయిర్ అనేది మిక్స్ అయ్యి ఎనర్జీని జనరేట్ చేస్తాయి. మీరు ఒక పెట్రోల్ కార్ని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్పార్క్ ప్లగ్ అనేది ఇగ్నిషన్ ఇస్తుంది. దానివల్ల స్మాల్ ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. ఆ ఎక్స్ప్లోజన్ ఏం చేస్తుందంటే ఇంజన్ యొక్క పిస్టన్స్ అనేవి పుష్ చేస్తుంది. ఈ పిస్టన్స్ క్రాంక్ షాఫ్ట్ ని రొటేట్ చేస్తాయి అండ్ ఆ రొటేషన్ గేర్ బాక్స్ త్రూ వీల్స్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫైనల్లీ కార్ మూవ్ అవుతుంది. కానీ ఈ ప్రాసెస్ లో చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. హీట్ ఫామ్ లో, ఫ్రిక్షన్ ఫామ్ లో, సౌండ్ ఫామ్ లో చాలా ఎనర్జీ లాస్ అయిపోతుంది. అందుకే అంటారు పెట్రోల్ అనేది అంత ఎఫిషియెంట్ కాదని. ఎందుకంటే పెట్రోల్ కి మీరు స్పెండ్ చేసే 100 రూపీస్ లో ఓన్లీ 20 రూపీస్ మాత్రమే ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. మిగిలిన 80 రూపీస్ ఈ ప్రాసెస్ లో వేస్ట్ అవుతుంది. పెట్రోల్ కార్ అనేది మూవ్ అవ్వాలంటే ఇంజన్ అనేది కంటిన్యూస్ గా వర్క్ అవుతూనే ఉండాలి. అండ్ ఈ ఇంజన్ లో చాలా మూవింగ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇన్ని మూవింగ్ పార్ట్స్ ఉండడం వల్ల చాలా హీట్ అనేది జనరేట్ అవుద్ది. సో ఇంజన్ హీట్ అవ్వకుండా ఉండడానికి కూలెంట్స్ అండ్ రేడియేటర్స్ లాంటివి వాడతారు. అండ్ వీటితో పాటు ఫ్యూయల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ లాంటి కాంపోనెంట్స్ అన్ని పెట్రోల్ కార్ యొక్క రన్నింగ్ కాస్ట్ లో యాడ్ అవుతాయి. ఇంజన్ లో ఇన్ని పార్ట్స్ ఉండడం వల్ల దాని మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ కాస్ట్ కూడా ఈవీతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. సో పెట్రోల్ ఇంజన్ ఎలా వర్క్ అవుతుందో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఈవీ విషయానికి వస్తే ఈవీ కార్ లో వర్కింగ్ అనేది అంత కాంప్లెక్స్ గా ఉండదు, చాలా సింపుల్ గా ఉంటది. ఈవీ కార్ లో ఇంజన్ అనేది ఉండదు, బ్యాటరీ ఉంటది. ఆ బ్యాటరీ డీసీ కరెంట్ ని ఇస్తుంది. ఇన్వర్టర్ దాన్ని ఏసీ కరెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ ఏసీ కరెంట్ మోటార్ కి వెళ్తుంది అండ్ మోటార్ డైరెక్ట్ గా వీల్స్ ని రొటేట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈవీలో ఎక్స్ప్లోజన్ లేదు, డైరెక్ట్ గా పవర్ వీల్స్ కి వెళ్తుంది బ్యాటరీ త్రూ. అందుకే ఈవీ డ్రైవింగ్ అనేది స్మూత్ గా ఉంటుంది అండ్ సైలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈవీలో ఇంజన్ లో ఉన్నట్టు మూవింగ్ పార్ట్స్ అనేవి ఉండవు, డైరెక్ట్ మోటార్ నుంచి వీల్స్ రొటేట్ అవుతాయి. సో ఒక ఈవీ కార్ కి అండ్ పెట్రోల్ కార్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు కార్ యొక్క రన్నింగ్ కాస్ట్ విషయానికి వస్తే ఈవీ కార్ అనేది పెట్రోల్ తో కంపేర్ చేస్తే 80% చీపర్. ఎందుకంటే పెట్రోల్ లో ట్రావెల్ చేయడానికి పర్ కిలోమీటర్ కి మీకు 6 to 8 రూపీస్ కాస్ట్ అవుతాయి. ఈవీలో ఓన్లీ 70 పైసా నుంచి 2 రూపీస్ వరకే అవుతుంది. ఈవీ యొక్క ఛార్జింగ్ కాస్ట్ అనేది మీరు దీన్ని ఎక్కడ ఛార్జ్ చేస్తున్నారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కంపెనీ ఇచ్చిన ఛార్జర్ తో కార్ ని ఇంట్లోనే ఛార్జ్ చేస్తే లో స్పీడ్ లో ఎక్కువ టైం తీసుకున్నా గానీ ఇది తక్కువ కాస్ట్ తోనే ఛార్జ్ అవుతుంది. అదే మీరు బయట ఉండే ఫాస్ట్ ఛార్జర్స్ తో గానీ ఛార్జ్ చేస్తే అక్కడ మీరు 3 to 4 times ఎక్కువ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. ఈవీ కార్ ని యాక్చువల్ గా లో స్పీడ్ ఛార్జర్ తో ఛార్జ్ చేయడమే బ్యాటరీకి మంచిది. ఎందుకంటే అప్పుడే బ్యాటరీ ఎక్కువ కాలం పాటు వస్తుంది. అదే మీరు ఎక్కువ సార్లు ఫాస్ట్ ఛార్జింగ్ అని యూజ్ చేస్తే దీని వల్ల బ్యాటరీ ఫాస్ట్ గా కూడా డ్రైన్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక సింపుల్ రియల్ వరల్డ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. సపోజ్ మీరు ఒక పెట్రోల్ వెహికల్లో ఎవ్రీ ఇయర్ 10,000 కిలోమీటర్స్ తిరుగుతున్నారు అనుకుందాం. కార్లో 10,000 కిలోమీటర్స్ తిరగడానికి మీకు ఆల్మోస్ట్ 1 lakh ఖర్చు అవుద్ది. ఎలా లేదన్నా 5 years లో ఆల్మోస్ట్ 4.5 lakhs మీరు జస్ట్ ఫ్యూయల్ మీద స్పెండ్ చేస్తున్నారు. అదే ఈవీతో కంపేర్ చేస్తే సేమ్ 5 years సేమ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఒక ఈవీకి ఆల్మోస్ట్ 60,000 రూపీసే కాస్ట్ అవుతుంది ఛార్జ్ చేయడానికి. ఆల్మోస్ట్ 4 lakhs డిఫరెన్స్ ఉంటుంది. అంతేకాదు దీనిలో హిడెన్ సేవింగ్స్ కూడా ఉన్నాయి. ఒక ఈవీ కార్ కి నార్మల్ కార్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇంజన్. ఈ ఇంజన్ ఉన్న కార్లో మూవింగ్ పార్ట్స్ అనే ఉంటాయి. సో దీనిలో సర్వీస్ కాస్ట్ లేకపోతే రీప్లేస్మెంట్ చేయాల్సిన పార్ట్స్ కానీ ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత సర్వీస్ కాస్ట్ అనేది ఉంటుంది. దాన్ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఈవీ కన్నా డబల్ పెట్టాల్సి ఉంటుంది సర్వీసింగ్ కాస్ట్ ఒక పెట్రోల్ ఆర్ డీజిల్ కార్ కి. సో ఈవెన్ మెయింటెనెన్స్ లో కూడా ఈవీతో కంపేర్ చేస్తే పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ అనేవి ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఫీచర్స్ విషయానికి వస్తే ఏ కార్ లో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, ఈవీ కారా లేకపోతే పెట్రోల్ కారా?
ఈ మధ్యన వచ్చిన అన్ని ఈవీస్ పెట్రోల్తో కంపేర్ చేస్తే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇవి టెక్నాలజీలోనే కాదు పర్ఫార్మెన్స్లో కూడా పెట్రోల్తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఈవీ కార్స్లో ఉండే ఫీచర్స్ విషయానికి వస్తే అడాస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఎవ్రీ ఈవీ కార్లో ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఈ అడాస్ ఫీచర్స్ అనేవి పెట్రోల్ కార్స్లో ఇప్పటికీ ఓన్లీ ప్రీమియం వేరియంట్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు మోస్ట్ ఆఫ్ ద ఈవీస్ అనేవి ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్తో వస్తున్నాయి. అదే ఆటోమేటిక్ మీరు పెట్రోల్ వేరియంట్లో తీసుకోవాలంటే హయ్యర్ వేరియంట్స్కి వెళ్లాల్సి వస్తుంది. ఈవీలో రీజనరేటివ్ బ్రేకింగ్ అనే ఒక ఫీచర్ కూడా ఉంటుంది. ఇదేంటంటే మీరు బ్రేక్ చేసే ప్రతిసారి బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతుంది. దీనివల్ల బ్యాటరీ లైఫ్ అనేది ఇంకా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ కార్ని మీరు ట్రాఫిక్లో కానీ ఎక్కువసేపు తీసినట్టయితే బ్రేకింగ్ అనేది ఎక్కువ సార్లు జరుగుతుంది. కాబట్టి ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ వర్క్ అయ్యి కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల 10-20% బ్యాటరీ ఇంక్రీజ్ అయ్యి మీ టోటల్ రేంజ్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఈవీస్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. మీరు ఒక క్రెటా లాంటి కార్ని కానీ తీసుకుంటే 0 to 100 వాటికి 13-14 సెకండ్స్ తీసుకుంటే మహీంద్రా BE6 లాంటి కార్స్ 6.7 సెకండ్స్లోనే 0 to 100 స్పీడ్ టచ్ చేయగలుగుతున్నాయి. సో ఇవి ఈవీలో ఉన్న ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్. ఇప్పుడు పెట్రోల్ విషయానికి వస్తే ఈవీలో ఉన్న అన్ని ఫీచర్స్ మీకు పెట్రోల్లో కూడా దొరుకుతాయి. కానీ ఇవి ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్స్లోనే వస్తున్నాయి. బట్ అయినా కూడా జనాలు ఇప్పటికీ పెట్రోల్ కొనడానికి కొన్ని రీజన్స్ అండ్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అదేంటంటే పెట్రోల్ వెహికల్స్ అనేవి ఈవీ కన్నా 2 to 3 lakhs చీప్ గానే దొరుకుతాయి. సో దీనివల్ల మీకు అప్ ఫ్రంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అంతేకాదు ఒకవేళ మీకు రేంజ్ యాంగ్జైటీ గానీ ఉంటే, ఒకవేళ చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలనిపించినప్పుడు అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ దొరుకుతాయా లేదా అన్న భయం లేకుండా ఉండాలంటే పెట్రోల్ ఆర్ డీజిల్ వెహికల్స్కి వెళ్ళడం బెస్ట్ థింగ్. ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రీఫ్యూలింగ్ టైం. పెట్రోల్ కార్ని మీకు రీఫ్యూల్ చేయడానికి ఒక 3 to 5 minutes పడుతుంది. అదే ఈవీ కార్ అయితే 30 to 60 minutes మీరు ఒక ఛార్జింగ్ స్టేషన్ దగ్గర వెయిట్ చేయాలి. పెట్రోల్ వెహికల్లో మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా దాన్ని సాల్వ్ చేయడానికి ఎక్కడికక్కడే సర్వీసింగ్ సెంటర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఉంటారు. ఈవీ వెహికల్లో ఏమైనా ప్రాబ్లం వస్తే రిజాల్వ్ చేయడానికి ఇప్పటికీ సరైన టెక్నీషియన్స్ అనేవారు లేరు. బ్యాటరీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తే వాటిని రిజాల్వ్ చేయడానికి వీక్స్ ఆఫ్ టైం పడుతుందని చెప్తున్నారు. అంతేకాదు పెట్రోల్ కార్స్కి ఈవీతో కంపేర్ చేస్తే మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. ఇవన్నీ పెట్రోల్ కార్కి ఉన్న అడ్వాంటేజెస్. ఈవీ కార్స్ గురించి చాలా మందికి చాలా మిత్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే వర్షంలో ఈవెన్ కానీ తీసుకెళ్తే షాక్ కొడుతుందా, లేదా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫైర్ అంటుకుంటుందా, లేదా బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్సెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ రియాలిటీ ఏంటంటే ఇవన్నీ చాలా రేర్ కేసెస్లో ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఇండియాలో జరిగాయి. ఇండియాలో ఫుల్ ఇయర్లో రిపోర్ట్ అయిన ఈవీ ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి కంపారిటివ్లీ చాలా అంటే చాలా తక్కువ. లాక్స్ ఆఫ్ ఈవీస్ అనేవి సేల్స్ అవుతున్నా కూడా 10 to 20 కార్స్కి మాత్రమే ఫైర్ అంటుకున్నట్టు రిపోర్ట్ అయ్యింది. ఓలా స్కూటీ అంత దారుణంగా అయితే ఈవీ కార్స్ అనేవి ఫెయిల్ అవ్వలేదు. అండ్ వర్షంలో ఈవీ కార్ బ్యాటరీస్ షాక్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటే దానికి కూడా నా ఆన్సర్ నో. ఎందుకంటే మోడర్న్ ఈవీలో మల్టిపుల్ సేఫ్టీ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. లైక్ బ్యాటరీ ప్రొటెక్షన్, టెంపరేచర్ కంట్రోల్, ఆటోమేటిక్ పవర్ కట్ ఆఫ్. అంతేకాదు వీటిని కార్లో ఇన్స్టాల్ చేయకముందే ఫ్యాక్టరీలోనే ఇంటెన్స్గా టెస్ట్ చేసిన తర్వాతే వీటిని కార్లో పెడుతున్నారు. సో ఈవీ కార్స్ అనేవి సేఫ్ అంటే ఎస్, దే ఆర్ కంప్లీట్లీ సేఫ్. అండ్ BYD బ్లేడ్ బ్యాటరీస్ అనేవి చాలా సేఫెస్ట్ టెక్నాలజీ ఇన్ ద కార్ బ్యాటరీస్. ఎందుకంటే ఇప్పటి వరకు వీటిలో ఇలాంటి పెద్ద ఇష్యూస్ ఏవి ఒక్కటి కూడా రిపోర్ట్ అవ్వలేదు. అంతా బాగానే ఉంది. బట్ జనాలు ఎందుకు ఇప్పటికీ ఈవీని కొనడానికి బ్యాక్ స్టెప్ వేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడే ఒక బిగ్ ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ దగ్గరకు వస్తే అందరికీ ఉన్న బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే బ్యాటరీ రీప్లేస్మెంట్, లేదా ఒకవేళ బ్యాటరీ పాడైపోతే పరిస్థితి ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఈవీ అనేది ఒక్క సింగిల్ బ్యాటరీ కాదు. ఆ బ్యాటరీలో చాలా స్మాల్ యూనిట్స్ అనే ఉంటాయి. వీటినే సెల్స్ అని అంటారు. ఒకవేళ బ్యాటరీలో అన్ని సెల్స్ కనెక్ట్ అయ్యి పర్ఫెక్ట్ గా పనిచేస్తేనే ఆ బ్యాటరీ అనేది రన్ అవుతుంది. అదే ఒకవేళ ఒక్క సెల్ డ్యామేజ్ అయినా కూడా ఈ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుద్ది. సో దీనివల్లే రేంజ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఒక పాయింట్ తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ సెల్స్ డ్యామేజ్ అయిన తర్వాత వోల్టేజ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో ఇలా కానీ కార్ని రన్ చేస్తే రిస్క్ అని ఈవీ కంపెనీస్కి తెలుసు. సో అందుకనే ఎంటైర్ బ్యాటరీయే షట్ డౌన్ అయిపోద్ది, అంటే కార్ రన్ అవ్వదు. ఇలాంటి సిచ్యువేషన్లో సింగిల్ సెల్స్ని రీప్లేస్ చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ అది కూడా చాలా ఎక్స్పెన్సివ్. సో చాలా వరకు కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎంటైర్ బ్యాటరీనే రీప్లేస్ చేస్తాయి. సో ఇది ది బిగ్గెస్ట్ హిడెన్ కాస్ట్. ఇది యాక్చువల్గా రేర్ కేసే, కానీ పాసిబుల్. ఈ సెల్స్ అనేవి డ్రైన్ అయిపోతాయా పాడైపోతాయి అంటే అది మీ మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది. ఈవీస్ని కూడా కరెక్ట్గా వాడాలి. ఎందుకంటే వీటిని ఎక్కువ కాలం పాటు ఛార్జ్ చేయకుండా వదిలేసిన, ఎక్కువ సార్లు మీరు తక్కువ బ్యాటరీ వచ్చే వరకు కూడా రన్ చేసిన ఈ బ్యాటరీస్ అనేవి డిశ్చార్జ్ అయిపోతాయి. ఈ డిశ్చార్జ్
అండ్ ఛార్జింగ్ సైకిల్స్ అనేవి సరిగ్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం చూస్తే బ్లేడ్ 2.0 బ్యాటరీస్ వచ్చాయి. అవి నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అయ్యాయి. ఆల్రెడీ ఉన్న బ్యాటరీస్ ఈజీగా 10 to 15 years రన్ అవుతాయి. అంత ఈజీగా ఇవి డ్రైన్ అయ్యి పాడైపోవడం అనేది జరగదు. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ప్రకారం అవి 15 years మినిమం వస్తాయి. ఈ బ్లేడ్ 2.0 అవి ఇంకా రాలేదు ఇండియాకి. బట్ నెక్స్ట్ 2 to 3 yearsలో అలాంటివి కూడా వస్తాయి. అండ్ వాటి రేంజ్ 1000+ kilometers ఉంటాయి. సో ఇది ఈవీలో ఉన్న బ్యాటరీ యొక్క రియల్ ట్రూత్. ఈవీలో రియల్గా ఒక డిసడ్వాంటేజ్ మాత్రం ఉంది. అదేంటంటే ఈవీ కార్ యొక్క రీసేల్ వాల్యూ. టెక్ అనేది ఈవీలో చాలా ఫాస్ట్గా మారడం వల్ల పెట్రోల్ వెహికల్ కన్నా ఈవీ వెహికల్స్ అనేవి చాలా ఫాస్ట్గా డెప్రిషియేట్ అవుతాయి. కానీ ఆల్రెడీ మీరు ఫ్యూయల్లో సేవ్ చేసిన అమౌంట్ దీన్ని కవర్ చేస్తుంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ మీరు 20 to 40 kilometers ఎవ్రీడే డ్రైవ్ చేస్తే ఈవీ అనేది రియల్గా చాలా స్మార్ట్ డెసిషన్. అంటిల్ అండ్ అన్లెస్ మీరు చాలా రిమోట్ ఏరియాలో ఉండి అసలు ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి లేకపోతే మీరు పెట్రోల్కి వెళ్ళొచ్చు. ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి ఈవీ అనేది హైప్ కాదు. మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే రియల్ వాల్యూ ఫర్ మనీ కార్. కానీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుద్ది కంపారిటివ్లీ పెట్రోల్ అండ్ డీజిల్తో కంపేర్ చేస్తే.